మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుపతిలో మున్సిపల్ డిప్యూటీ మేయర్ ఎన్నిక టెన్షన్ వాతావరణం మధ్య కొనసాగుతోంది. అటు వైసీపీ కార్పొరేటర్లని కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి వారు నిర్బంధించారని చెప్పి దాదాపు 3 రోజుల నుంచి కూడా హడావిడి నెలకొంది. మనం చూస్తున్నాం వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లని తీసుకుని వస్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికే ఎన్నిక సంబంధించి అధికారులన్నీ కూడా పూర్తి చేశారు. కాకపోతే వైసీపీ కార్పొరేటర్లకు సంబంధించి కొంతమందిని డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారు. దాంతోపాటు కూడా నిర్బంధించే ప్రయత్నం చేశారు. నిన్న చిత్తూరులోని భాస్కర హోటల్ వద్ద వైసీపీ కార్పొరేటర్లని నేరుగా వెళ్ళి అక్కడ నిర్బంధించినటువంటి వారిని భూమన అభినయ్ రెడ్డి గుర్తించడం జరిగింది. దాంతోపాటు కూడా ఏదైతే వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా శేఖర్ రెడ్డిని ప్రకటించిన నేపథ్యంలోనే కంప్లీట్గా కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక్కడ చూడొచ్చు టీడీపీ అదే రకంగానే వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఒకరికొకరు బాహాబాగి దిగుతున్నారు. పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లతో పాటు కేడర్ అంతా కూడా చేరుకుంది. అంటే కూటమికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా ఇక్కడ చేరుకున్నటువంటి నేపథ్యంలోనే కొంత పోలీసులు కూడా భారీగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఉదయం నుంచి కూడా భారీ సంఖ్యలో ఇక్కడ అటు కూటమి శ్రేణులు కావచ్చు లేకపోతే వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు చేరుకున్నారు. అయితే కార్పొరేటర్లను ఇప్పటికే లోనికి అనుమతిస్తున్నారు. కాకపోతే వైసీపీ కార్పొరేటర్లని కాపాడుకునేందుకు అటు వైసీపీ కేడర్ పూర్తి స్థాయిలో సమాయత్తమవుతోంది. చూడొచ్చు కార్పొరేటర్లని అత్యంత జాగ్రత్తగా వాళ్ళు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే చాలామంది కూడా ఇప్పటికే అటు కూటమి ప్రభుత్వానికి సంబంధించి టచ్లో ఉన్నారు అనేటువంటి విషయాలపైన కంప్లీట్గా గత 3 రోజుల నుంచి కూడా కొంత సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి జరిగినటువంటి ఇష్యూ అంటే శేఖర్ రెడ్డి అనేటువంటి కార్పొరేటర్ని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే అప్పటి నుంచి కూడా కార్పొరేటర్కి సంబంధించినటువంటి కొన్ని అనాథరైజ్డ్ బిల్డింగ్స్ నిర్మించారనే దాన్ని కూలగొట్టేందుకు అటు ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకునింది. సో ఆ సందర్భంగా శేఖర్ రెడ్డి వెనకడుగు వేయడంతో కంప్లీట్గా మరో అభ్యర్థిని అంటే భాస్కర్ రెడ్డి అనేటువంటి మరో అభ్యర్థిని వైసీపీ తెర మీదకి తీసుకొని వచ్చింది. అయితే కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది అంటే ఎవరిని ఈ ఒక డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా నిలబెట్టబోతుందనే దానిపైన కూడా ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ చూడొచ్చు పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి వైసీపీ కేడర్ని పోలీసులు వెనక పంపిస్తున్నారు. దాంతోపాటు కూడా ఇటువైపు అటు కూటమికి సంబంధించినటువంటి కేడర్ భారీ సంఖ్యలో చేరుకుంటుంది. సో వైపు కూటమి సంబంధించినటువంటి కేడర్ ఓవైపు ఉంటే మరోవైపు వైసీపీ కేడర్కి సంబంధించినటువంటి వారు అంటే ఏ క్షణం ఏం జరుగుతుందో అనే దానిపైన ఉత్కంఠ అయితే నెలకొంది. ఎస్పీ నేరుగా ఉండి పర్యవేక్షిస్తున్నారు. కంప్లీట్గా పోలీసులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఇవాళ జరగబోయేటువంటి ఎన్నిక నేపథ్యంలోనే కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. యూనివర్సిటీ లోపలికి ఎవరిని కూడా పంపించట్లేదు. సరిగ్గా 11 గంటల ప్రాంతంలో ఈ ఒక ఎన్నిక అనేది జరగబోతోంది. లోపల సెనెట్ హాల్లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కాకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఆందోళన నేపథ్యంలోనే ఏం జరగబోతోందనే దానిపైన కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే ఈ ఒక్క డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి కంప్లీట్గా అటు కార్పొరేటర్లు ఎవరి వైపు ఉండబోతున్నారు, ఎవరి వైపు ఓటు వేయబోతున్నారనే దానిపైన ఒక ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతోంది. చూడొచ్చు వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లతో పాటు అటు ఎంపీ గురుమూర్తి అదే రకంగానే ఎమ్మెల్యేకి కూడా ఓటు హక్కు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఓటు ఎవరికి వేయబోతున్నారనే దానిపైన కూడా ఇప్పటికే సందిగ్ధత కంటిన్యూ అవుతోంది. చూడొచ్చు వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లని లోపలికి పంపిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. అంటే కంప్లీట్గా ఇక్కడ చెక్ చేసి వాళ్ళకి పాసులు ఉండి అదే రకంగానే కార్పొరేటర్ అయింటే తప్ప లోపలికి అనుమతించట్లేదు పోలీసులు. గట్టి భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా లోపల ఏం జరగబోతుందనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఎవరు ఏ వైపు ఉన్నారో అనే దానిపైన కొంత సందిగ్ధత కంటిన్యూ అవుతోంది. కాబట్టి కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నిక ఎలా జరగబోతుందనే దానిపైన కూడా ఇప్పటికే కొంత క్లారిటీ రావాల్సి ఉంది. పెద్ద సంఖ్యలో కేడర్ ఇక్కడికి చేరుకున్నారు. కాబట్టి ఏం జరగబోతుందన్న దానిపైన కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. అంటే కార్పొరేటర్లతో పాటు అటు కూటమి వైపు ఉన్నటువంటి కేడరు దాంతోపాటు కూడా అటు వైసీపీ కేడర్ కూడా భారీగా చేరుకున్నటువంటి నేపథ్యంలోనే ఏం జరగబోతుందనే దానిపైన కూడా కొంత ఉత్కంఠ అనేది కంటిన్యూ అవుతోంది. పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లతో పాటు అటు కేడర్ కూడా చేరుకున్నటువంటి నేపథ్యంలోనే అంటే ముందస్తు చర్యల్లో భాగంగా కొంతమందిని హౌస్ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలోనే అటు ప్రస్తుతం
చూడొచ్చు ఎస్వి యూనివర్సిటీ బయట ప్రాంగణం మొత్తం కూడా క్యాడర్తో నిండిపోయింది. అసలు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి అయితే కంటిన్యూ అవుతోంది. ప్రారంభం కాబోతోంది. ఇది సీక్రెట్ ఓటింగ్ కాబట్టి ఓటింగ్ తర్వాత ఈ ఒక్క కౌంటింగ్ అనేది జరగబోతుంది. కౌంటింగ్ తర్వాత ఎవరు దీంట్లో డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారనే దానిపైన ప్రకటన ఉంటుంది. కాకపోతే కూటమి ప్రభుత్వం తరపున టీడీపీ నుంచి అప్పుడు గెలిచినటువంటి కేవలం ఆర్సీ మునికృష్ణ మాత్రమే గెలిచారు. ఆయన్నే నిలబెట్టబోతున్నారనే సమాచారం అయితే ఉంది. అయితే వైసీపీ తరపున ఇప్పటికే శేఖర్ రెడ్డిని పూర్తిగా కూడా తప్పించినటువంటి నేపథ్యంలోనే అటు లడ్డూ భాస్కర్ రెడ్డి అనేటువంటి మరో కార్పొరేట్ని తెరపైకి తీసుకొని వచ్చారు. ప్రస్తుతం వైసీపీ తరపున ఆయనే బరిలో ఉండబోతారని క్లారిటీ రాబోతోంది. సో ఇద్దరి మధ్య ఎలా పోటీ ఉండబోతోంది, ముఖ్యంగా వైసీపీ తరపున దాదాపు అప్పుడు 48 మంది కార్పొరేటర్లు గెలిచారు. కేవలం టీడీపీ తరపున ఒక్క కార్పొరేటర్ మాత్రమే గెలిచారు. కాకపోతే ఎన్నికల ముందు కావచ్చు, ఎన్నికల తర్వాత కంప్లీట్గా కొంతమంది కార్పొరేటర్లు అటు కూటమి వైపు జంప్ అయ్యారు. అటు జనసేన టీడీపీ వైపు వెళ్ళినటువంటి కార్పొరేటర్లు ప్రస్తుతం వైసీపీ తరపునటువంటి కార్పొరేటర్లు ఎవరికి ఓటేస్తారు అనే దానిపైన ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. మరికొద్ది సేపట్లోనే దీనిపైన ఎన్నిక జరగబోతుంది. కాబట్టి మధ్యాహ్నం కల్లా ఈ ఒక్క తుది ఫలితం అనేది బయటకు రాబోతోంది. కాకపోతే యూనివర్సిటీ ముందు మొత్తం కూడా ఆందోళన పరిస్థితి అయితే కంటిన్యూ అవుతోంది. ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున పోలీసులు అయితే చేరుకున్నారు. ఇరు క్యాడర్కి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులందరూ కూడా ఇక్కడికి భారీ ఎత్తున చేరుకోవడంతో అసలు ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. పెద్ద సంఖ్యలో పోలీసులు అయితే కూడా చేరుకొని ఉన్నారు. అందరినీ కూడా బయటికి పంపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం కల్లా దీనిపైన తుది నిర్ణయం వెలువడించేటువంటి అవకాశం ఉండడంతో ఇక్కడ శాంతి భద్రతల విఘాతం కలగకుండా పోలీసులు అయితే మాత్రం గట్టి చర్యలు కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డిప్యూటీ మేయర్ ఇవాళ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతున్నటువంటి ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్ ప్రాంతానికి మా కార్పొరేటర్స్ అందరం కూడా ఎక్స్ అఫిషియో మెంబర్స్ అయినటువంటి ఎంపీ గారు అలాగే అందరం ఎమ్మెల్సీ గారు అందరం కలిసి మేము వెహికల్లో వస్తూ ఉండగా దాదాపుగా ఒక 200 అడుగుల దూరంలో మేము వస్తున్నటువంటి వెహికల్ని గేట్ ముందర దాదాపుగా వెహికల్ని ఆపేశారు, అడ్డుపడ్డారు. డోర్ రాకపోయేసరికి ఆ మిర్రర్స్ అన్నీ పగలగొట్టేసి దాదాపు కార్పొరేటర్స్ అందరినీ కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకొని కిడ్నాప్ చేశారు. ఎంతమందిని తీసుకెళ్లారో మాకు తెలీదు. ఇప్పుడు ఉన్నటువంటి మహిళా కార్పొరేటర్స్ అందరం కూడా కోరం అంటే మమ్మల్ని ఇప్పుడు మేము నైతికంగా ఎలా పాల్గొనగలుగుతాం, ఎలక్షన్స్ మాతో పాటు వచ్చిన కార్పొరేటర్స్ని లాక్కెళ్ళిపోయారు. సో మేము ఇంకా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయట్లేదు. ఇంకా ప్రిసీడింగ్ ఆఫీసర్ ఎలక్షన్స్ గురించి ఏం నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి. బాయ్కాట్ కాదండి, మా కార్లో ఉన్నటువంటి కొంతమంది కార్పొరేటర్స్ నంబర్ మాకు అసలు గుర్తుకు లేదు, కానీ ఆల్మోస్ట్ 20 మెంబర్స్ ఉన్నామండి. 22 మెంబర్స్ ఆల్మోస్ట్ ఎక్స్ అఫిషియో కలిపి 2 మెంబర్స్ ఉన్నారు. మాకు ఏమని ముందు ఫోన్ చేస్తున్నారు ఎంపీ గారు. కాకపోతే ముందే వెళ్ళి సేఫ్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్స్ జరపమని అయితే మేము రిటర్న్గా ఇవ్వడం జరిగింది ఎస్పీ గారికి కానీ లేకపోతే జాయింట్ కలెక్టర్ గారికి కానీ 2-3 డేస్ బిఫోర్ ఇవ్వడం జరిగింది. సో ఇవాళ కూడా పోలీస్ ప్రొటెక్షన్ అడిగాము, మాతో పాటే పోలీస్ వెహికల్ వస్తూ ఉండింది. సో మాకు అందుకనే చాలా ధైర్యంగా ఉన్నాం. కానీ ఇన్సిడెంట్స్ అంతా అయిపోయిన తర్వాత పోలీసులు రావడం జరిగిందండి. మీరు కూడా అంతా క్యాప్చర్ చేశారు కదా, మేము అంతా మీరే చూశారు. అంటే మేము అక్కడికి అడగని కూడా అడుగుతున్నాం. మహిళా కార్పొరేటర్స్ అందరూ దాదాపు 27 మంది ఉన్నామండి మా కౌన్సిల్లో. అందరూ చాలామంది చాలా భయభ్రాంతులు లోన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు చూడలేదండి తిరుపతిలో మటుకు ఇటువంటి రాజకీయాలు. సార్ మా నుంచి తీసుకెళ్ళినటువంటి కార్పొరేటర్స్ పరిస్థితి ఏంటో మళ్ళీ వాళ్ళ అధికారులు నిర్ణయించాలి. ఎందుకంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ తీసుకోవాలి. అట్లాగే ఇప్పుడు కోరం ఇవన్నీ కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ షుడ్ డిసైడ్ టు కండక్ట్ ది ఎలక్షన్స్ నౌ ఆర్ టు పోస్ట్పోన్, అది తెలీదు. మా కార్పొరేటర్స్ని ఎవరైతే కిడ్నాప్ చేశారో వాళ్ళని తీసుకొచ్చేంత వరకు మేమైతే వీ విల్ నాట్ అటెండ్ టు ద ఎలక్షన్. బందోబస్తు ఉంది ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లకు కానీ మాకు కానీ ప్రజాప్రతినిధులకు మాత్రం ఇక్కడ బందోబస్తు లేదు. అక్రమంగా వచ్చి బస్సుని అడ్డగించి
బస్సు అద్దాలు పగలగొట్టి మొత్తం ఉన్నటువంటి కార్పొరేటర్లు మొత్తం దాదాపు 10 మందిగా బలవంతంగా లాక్కొని పోయి కిడ్నాప్ చేయడం జరిగింది. ఈరోజు ఎలక్షన్ కోరం కూడా లేదు. మరి ఎలక్షన్ ఆఫీసరు ఎలా ఎలక్షన్ నిర్వహిస్తాడో అదే మాకు అర్థం. ఖచ్చితంగా మేము దీని మీద ఎలక్షన్ కమిషన్కి అలాగే న్యాయ పోరాటం కూడా దీని మీద చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడ నుంచి మా దగ్గర నుంచి తీసుకెళ్ళినటువంటి 10 మంది కార్పొరేటర్ని కిడ్నాప్ చేసినటువంటి 10 మంది కార్పొరేటర్ని వచ్చే వరకు మేము ఇక్కడే ఉండి వాళ్ళు వస్తే కానీ మేము ఎలక్షన్కి పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు.